నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనము పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజించాలో ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో కనిపించే పసుపు గణపతి నేనే చేత్తో చేశాను. ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఏ పూజ కానీ, వ్రతం కానీ, ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘ్నేశ్వర పూజ ఖచ్చితంగా చేయాలి. దానికి ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు ఆ కథ తెలుసుకోబోతున్నాం. పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు. వారు బ్రహ్మ దగ్గర అనేక వరాలు పొంది లోకాలన్నింటినీ బాధించసాగారు. ఆకాశంలో 3 నగరాలను నిర్మించుకొని లోకాలను, దేవతలను బాధించారట. వీళ్ళ బాధలు భరించలేక దేవతలు, ప్రజలు అందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు రక్షిస్తానని అభయమిచ్చాడు. శివుడు ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడట. నందిని ఆ 3 నగరాలను తన కొమ్ములతో ఎత్తి పట్టుకోమన్నాడు. అప్పుడు శివుడు నంది కొమ్ములపై ఎత్తిన 3 నగరాలతో సహా త్రిపురాసురులను సంహరించాడు. ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగి పడిపోయింది. అదే పసుపు కొమ్ము. దానితో నందికి చాలా దుఃఖం కలిగింది. గణపతి అప్పుడు ఆ కొమ్ము ఎక్కడ పడిందో వెతికి తెచ్చాడట. కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది. అది చూసిన శివుడు, నంది, నీ పసుపు కొమ్ము పడిన చోటున మొలిచిన పసుపు కొమ్ములతోనే చూర్ణించగా వచ్చిన పసుపుతో పసుపు గణపతిని చేసి ఏ పూజకైనా మొదట పూజింపవలసినది ఆ గణపతిని అన్నాడట ఆ శివుడు. ఆ పసుపు కొమ్ముతో చూర్ణించిన పసుపుతోనే తయారు చేసిన పసుపు గణపతికి పూజ మొదలైందట. అందుకే ఆయన ఆదిదేవుడు, ప్రథమ పూజ్యుడు అయ్యారు. ఓం గం గణపతియే నమః. వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చుని ధ్యానం చేయడం. వినాయకునికి కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు అని చదువుతారు. అందుకే గజానుని ముందు రోజు కూర్చునే ప్రయత్నం చేయాలి. అందరూ రోజు కాసేపు గణపతి పూజకి కేటాయించాలి. మనం చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్థమవ్వడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. కనుక గణపతి ఆరాధనను నిత్య జీవితంలో మనం భాగంగా చేసుకోవాలి. పిలిస్తే పలికే దైవం గణనాథుడు. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.